దేవునికి స్తోత్రం. ఎవడైనను తనకు హాని చేసనని ఒకడు అనుకునేలా ఒకరినొకడు సహించు, ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించిన లాగున మీరును క్షమించాలి. దేవునికి స్తోత్రం. ఆ యేసు ప్రభు ఎంత హింసించినా కూడా వారిని క్షమించాడు. దేవుని పిల్లరా, మనము కూడా ఎదుటి వారిని క్షమించే గుణం మనలో కలిగి ఉండాలి. అప్పుడే మనము ఆయన్ను నమ్ముకున్న ఫలితం ఉంటుంది. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ రాయబడింది, ఎవడైనా తనకు హాని చేశానని ఒకడు అనుకునేటలా ఒకరినొకడు సహించాలి అంట. ఒకవేళ మనకు హాని చేస్తే కనుక మనమంట సహించేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. సహించగాలి కానీ వారి మీద తిరుగుబాటు చేసేవారుగా ఉండకూడదని వాక్యం చదివిస్తుంది. దీని బిళ్ళారా, యేసు అంటే ఇతడు పరిశుద్ధుడు, పరలోక రాజ్యంలో ఆ ప్రభు సామ్రాజ్యం స్థాపిస్తాడు, ఆ రాజ్యానికి మనం కూడా ఎత్తబడాలనేసి హృదయంలో కలిగి ప్రభుని అడుగుతాడు. యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని. మరి అక్కడ ఎంతమంది ఉన్నారు, కానీ అక్కడ సిలువ కొన్ని నిమిషాల్లో చనిపోతాడన్న వ్యక్తి మరి ఈ విధంగా దేవునితో మాట్లాడి తన ఆ హృదయంలో తండ్రి యొక్క గొప్పతనాన్ని ఎరిగి ఈ మాట అడిగి ఉన్నాడండి. అప్పుడు ప్రభు మరి ఏం చెప్పాడు ఒకసారి చదవండి. అందుకైనా వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. చాలండి. అంటే ప్రభు ఆయన అడగడం వెంటనే తండ్రి వితిన్ సెకండ్స్లో అక్కడ సమాధానం ఇచ్చేశారు. ప్రభు అక్కడ నాతో కూడా పరదేశంలో ఉంటావని నిశ్చయముగా అంటే ఇంకా నిర్ణయం చేశారు ప్రభు ఇంకా వెనక్కి తీసుకోవడానికి ఇక ఉండదు. అక్కడ తన యొక్క తల్లిని చూస్తూ ఏమంటున్నారంటే, తన తల్లిని చూసి ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. అక్కడ మనం ఆ మాటల్లో చూసినట్లయితే దేవుడికి ముందు చూపు ఆలోచన. అంటే తన తల్లి కన్నది మొదలుకొని, అంటే దేవుడు ఎటువంటి సిచ్యువేషన్లో పుట్టాడంటే ఆ యొక్క రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజు ఏం చేశాడంటే, ఎవరైనా మొక్కబిళ్ళను పడితే చంపేయండి అన్న టైంలో యేసుక్రీస్తు వారు మరియా గర్భంలో పడటం, ఆ సమయంలో అతన్ని ఆ యొక్క శిశువుని కాపాడుకోవడానికి యేసేపు గారు కానీ మరియమ్మ గారు కానీ వారి యొక్క తిప్పలు ఒక దేశాన్ని నుంచి ఇంకో దేశానికి, ఒక ప్రాంతాన్ని నుంచి ఇంకో ప్రాంతానికి, అలాగా ఒక చాలా దిక్కులకి తిప్పుతూ తన యొక్క డెలివరీ అయ్యి యేసుక్రీస్తు వారు వచ్చారు. అక్కడ దాని తర్వాత కూడా ఏంటంటే ఒక 2-3 చోట్లకి ఏంటంటే ఒక శిశువుని అటు ఇటు తిప్పుతూ ఉన్నారనమాట. ఇలా తిప్పుతున్నప్పుడు ఇదంతా కూడా ఈ యొక్క యేసుక్రీస్తు గారిని, లేదంటే ఏ ప్లేస్ అయినా విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ వారి పిల్లలు తప్పిపోయారనుకో, ఆ పిల్లలు ఎంత అయ్యమయ స్థితిలోకి వెళ్ళిపోతారు, ఎంత బాధకు గురవుతారు, ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి, చాలా బాధ అనుభవిస్తారు, చాలా శ్రమ అనుభవిస్తారు, అయ్యోమయం పరిస్థితులు అయిపోతారు. సేమ్ ఇదే సిచ్యువేషను తండ్రికి తన కుమారునికి జరుగుతుందంట. యేసుక్రీస్తు ప్రభువారు ఆ కల్వరి సిలువలో వేలాడుతూ ఎంతో బాధతో నా దేవా అని నన్నెందుకు విడిచిపెడుతున్నావని పిలుస్తున్నారంట. ఆ కాసేపటికి ఆయనకు అర్థమైందంట, దేవుడు కూడా నన్ను చెయ్యి విడిచిపెట్టాడు అని అర్థమైందంట. దేవుడు కూడా ఆయనని విడిచిపెట్టారనిపించి శరీర బాధతోనూ మనసు బాధతోనూ ఆయన తండ్రి తను విడిచిపెట్టాడన్న బాధతోనూ ఎంతో మనోవేదనకు గురయ్యాడంట, ఎంతో బాధపడ్డారంట యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఎంతో మనోవేదనకి ఆయన ఎంతో కొద్ది నిమిషాల్లో ఆయన చనిపోబోతున్నటువంటి టైంలో ఆయన అడుగుతున్నది ఏంటంటే, ఈ 5వ మాటలో ఆయనకు దాహం వేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. అప్పటికే శరీరంలో ఉన్నటువంటి రక్తమంతా కూడా ఆఖరు బొట్టు వరకు కూడా కారిపోయింది. ఆయన దేహము ఏమాత్రము మనకి యెషయా గ్రంథంలో కనబడుతుంది, ఆయన ముఖానికి సొగసైనను రూపమైన లేదు, అంటే రూపము కూడా కనపడకుండా. చూడండి ఎంత దారుణంగా ఆయన హింసించారు. చూడండి, అలాంటి లాస్ట్ ఫైనల్ స్టేజ్లో ఆయన పలుకుతున్నాడు దాహం అని. ఆ రోజు అక్కడ ఉన్నటువంటి యూదులు కానీ ఆయన హింసిస్తున్నటువంటి రోమా సైనికులు కానీ వీరందరికీ ఏమర్థమైందో తెలియదు, కానీ
వారు ఏం చేశారంటే చేదు చిరకన ఆయనకి ఇచ్చారంటండి. నిజంగా ఆయన తాగాడు అని అంటే వచనంలో మనకు కనబడుతుంది, ఆయన త్రాగనొల్లకపోయాను. ఎందుకు త్రాగలేకపోతున్నాడు అని అంటే వారు నిజంగా వారికి అర్థమైనది ఏంటి అని అంటే శరీర సంబంధంగానే దాహం అంటున్నారు, కనీసం నోరు తడుపుదామన్న ఉద్దేశంలో అక్కడ ఉన్నటువంటి యూదులు కానీ రోమా సైనికులు కానీ వారు ఏం చేస్తారు, వదకు తేబడినటువంటి గొర్రె పిల్ల ఎలాగైతే మౌనుగా ఉంటుందో అలాగా ఆయన మౌనుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. చాలా ప్రశ్నలు వేశారు, చాలా దేవుణ్ణి ఎగతాళి చేశారు, దేవుణ్ణి దూషించారు. నీవు యూదుల రాజువా అని హింసించారు. అంతేకాదు ఆయన్ని అరచేతుతో కొట్టి ఏమన్నారంటే ప్రవచించమన్నారు. ఆయన ముఖం మీద ఉమ్ము వేశారు. అంతేకాదు ప్రియమైన ఆయన వస్త్రాలు పంచుకున్నారు. చాలా దేవుణ్ణి మరి ఎగతాళి చేసినట్లుగా మనం చూస్తూ ఉంటుంటాం. కానీ ఆయన ఒక మాట కూడా బదులు పలకలేదు. అందరు దేవునికి స్తోత్రం చెల్లిందా అండి? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన గనక ప్రియమైన అలాగ సిలువలో మరణించకపోతే మనకు రక్షణ లేనే లేదు. అందుకే పేతురు అంటాడు కదా, నేను పరలోకం ఉన్నటువంటి దేవుణ్ణి ఆజ్ఞాపిస్తే కనుక అనేక వ్యూహములు కలిగినటువంటి సైన్యం వచ్చి ఏం చేస్తుంది, నన్ను కాపాడదా అంటూ ఉన్నాడు. కనుక పేతురు కత్తి తీసుకుని ఏదో కాపాడదాం, యేసు ప్రభుని కాపాడదాం అనుకున్నాడు. కానీ యేసు ప్రభు ఒక మాట చెప్తే ఏమైపోద్దండి, ఎక్కడ వాళ్ళు అక్కడ కళ్ళు కనపడుకోకుండా, ఎక్కడ వాళ్ళు అక్కడ యేసు ప్రభుని ఏమీ టచ్ కూడా చేయలేరు. కానీ దేవుడు కారణం ఏంటంటే దేవుడు తగ్గించుకున్నట్లుగా మనం చూస్తాం. అందరు దేవునికి స్తోత్రం చేయాలందా అంటే హల్లెలూయా, హల్లెలూయా. ఆ సిలువలో యాగం జరగడం కోసం దేవుడు ఏం చేశాడంటే ఆయన నోరు మెదపలేదు. అందుకే యెషయా ప్రవచించాడు. అందరు దేవునికి స్తోత్రం చేయాలందా అంటే హల్లెలూయా. అందుకే అంటాడు మరి యోహాను గారు అంటాడు కదా, ఏమంటే లోక పాపలు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. 4:34 వచ్చిన అదే అధ్యాయము 4:34 వచ్చిన 4:34 నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టుటయు నాకు ఆహారమాయను.